హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈవినింగ్ నుంచి నైట్ వరకు రొటీన్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇంకా లాస్ట్ టైము అమ్మవి బ్లౌజులు అవి తీసుకొచ్చి కుట్టానని అయితే చెప్పాను కదా, ఇంకా అవి సెట్ అయ్యాయి అనమాట. మళ్ళీ ఊరు నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చాను కొన్ని బ్లౌజులు అమ్మవి, అలానే మా మాయ్యలు ఆవిడవి అత్తవి, అలానే మా మాయ్యోళ్ళ పిల్లలకి ఫ్రాక్స్లా కుడదామని శారీస్ అవి తీసుకొచ్చానని ఒక వీడియో చేసేటప్పుడు ఆల్రెడీ చూపించాను కదా శారీస్ అవన్నీ. ఇంకా అవన్నీ లైనింగ్ లేవన్నమాట. ఇంకా అవన్నీ తీసుకొచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి అవి స్టిచ్ చేయడం. ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత మిషన్ తీయడం కూడా మళ్ళీ ఇదే అనమాట. ఫస్ట్ ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. అంటే నా దగ్గర ఆల్రెడీ ఉన్న లైనింగ్ పీస్లు ఏవైతే ఉన్నాయో వాటితో కొన్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇంకా అలా ఈ పింక్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఇంకా చేతి పని అయితే ఉంది, చెయ్యాలి. అలానే ఇది అమ్మదే శారీ మీద బ్లౌజ్ అనమాట. ఇది కూడా నార్మల్గా నా దగ్గర లైనింగ్ పీస్ ఉండేది, కటింగ్ అలానే ఈ బ్యాక్ పార్ట్ వరకు అయితే స్టిచ్ చేశాను. ఇంకా ఫ్రంట్ మిగతా పని అయితే ఉంది. ఇంకా ఆ రోజు అయితే ఈవినింగ్ 6 వరకు అయితే అయ్యిందనమాట ఈ పని అయితే. ఇంకా నెక్స్ట్ డే స్టిచ్చింగ్ అది చేద్దామని చెప్పి అయితే పెట్టేశాను. మళ్ళీ ఈవినింగ్ వంట అది ఉంది. ఇంకా అందుకని చెప్పి అయితే నేను ఈవినింగ్ అయితే మధ్యాహ్నం టైంలోనే స్టిచ్చింగ్ అది చేస్తాను. ఈవినింగ్ 5:30 అలా 5:30, 6 అయ్యేసరికి అయితే క్లోజ్ చేసేస్తాను. మళ్ళీ నైట్ చిన్న చిన్న పనులు ఉంటాయి కనుక. ఇంకా చేతి పనులు కూడా ఒక్కొక్కటి చేసి నైట్ టైం నార్మల్ ఖాళీగా ఉంటుంది కదా, ఆ టైంలోనే చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. లేదంటే ఒక్కసారి చేతి పని చేయాలన్నా చాలా ఇసుగొచ్చేస్తుంది. లాస్ట్ టైం అలానే చేశాను. అమ్మ బ్లౌజులన్నీ కూడా ఒక్కసారి స్టిచ్ చేసి అన్నీ ఒకసారి వదిలేసాను అనమాట చేతి పని చేయడం కోసం. ఇంకా లాస్ట్లో చాలా చిరాకు వచ్చింది ఒకసారి ఎక్కువ బ్లౌజులు చేతి పని అది చేసేసరికి. అందుకే ఒక్కొక్కటి కంప్లీట్ అయిన తర్వాత మధ్య మధ్యలో టైం ఖాళీగా ఉండేటప్పుడు చేతి పని అది చేసేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా చెయ్యాలి. ఇంక చిన్నది ఉంది కదా, ఇదైతే ఎక్కడ మనుషులు ఉంటామో అక్కడే అలా కూర్చుంటుంది అనమాట. ఇంకా ఈవినింగ్ టైం రొటీన్ అని చెప్పాను కదా, ఇంకా మిషన్ అదంతా క్లోజ్ చేస్తాను. ఇంకా తర్వాత అయితే వీటికి ఫుడ్ అనమాట. ఈ చిన్నదానికి రాయల్ కెనన్ అని ఒక ఫుడ్ ఉంటుంది కదా, పెడిగ్రీ రాయల్ కెనన్, ఇలా ఇదైతే ప్రస్తుతానికి ఆ రాయల్ కెననే తింటుంది. ఇంకా అవైతే ఆల్రెడీ మేము నానబెట్టేసి పెడతామన్నమాట వాటర్లో. ఇంకా అది ఒక్కటే తింటుంది అనమాట. ఆ రైస్ ఇలాంటివి తింటే వామిటింగ్ అది అయిపోద్ది. ఇంక ఇది తిన్నప్పటి నుంచి రాకీ కూడా అది తింటుంది అనమాట. ఇంకిద్దరికి పెట్టాల్సి వస్తుంది, ఊరుకోవట్లేదు. ఇంక ఇక్కడ రాకీ అయితే ఫుడ్కి పెద్ద ఎగబడి వచ్చేదనమాట. ఈ చిన్నది మాత్రం ఫుడ్ చిన్న బౌల్ ఉంది కదా, బౌల్ది సౌండ్ చేసామంటే ఎక్కడున్నా సరే పరిగెట్టి వస్తుంది అనమాట. రాకీ అయితే ఫుడ్కి అంత ఆతృతిగా రాదు, ఈ చిన్నదైతే మంచిగా తింటుంది. ఇంకా రాకీకి కూడా అలవాటు అయ్యింది ఇప్పుడు వేయడం. ఇంకా ఇక్కడ వేస్తున్నాను కదా, అందుకని చెప్పి ఏది చెప్పినా ఈ సిట్ అలా చెప్తే ఇప్పుడు చేస్తాయి అనమాట. ఇక్కడ ఇదైతే ఐఫై సిట్ అయితే ఇస్తుంది ప్రస్తుతానికి చిన్నది. ఇంక ఇక్కడ ఈ చిన్నదానికి పెట్టేసి తర్వాత రాకీకి కూడా పెడతాను. ఈవినింగ్ టైం అయితే ఇలా అవుతుంది అనమాట. ఫస్ట్ 6:30 ఇలా అయిన తర్వాత అయితే వీటికి ఫుడ్ పెడతాను. పెట్టిన తర్వాత మళ్ళీ రాకీకి దీనికి మళ్ళీ నైట్కి ఒకసారి పెడతామన్నమాట చిన్నదానికి. రాకీకి అయితే తర్వాత చికెన్ అది ఉంటుంది. ఇంకా మళ్ళీ రాకీ తొలి తినేది కాదు ఈ పెడిగ్రీ కానీ ఇవి కానీ. ఫస్ట్ రాకీకి కూడా చిన్నప్పుడు పెడిగ్రీయే పెట్టేవాళ్ళం, అప్పుడు తినేది. ఆ తర్వాత అలా మానేసింది అనమాట. ఇంక ఇప్పుడు ఈ చిన్నది వచ్చినప్పటి నుంచి దీనిది కూడా తిండి ఎక్కువ అయిపోయింది. ఇంక ఇక్కడ ఐఫై ఇమ్మంటే రాకీ అయితే ఏదైనా చేతిలో ఉందనుకోండి ఇస్తుంది అనమాట. ఐఫై సిట్టు ఏవి చేయమన్నా అప్పుడు చేసేస్తుంది. నార్మల్ టైంలో చేయమన్నామంటే అస్సలు చేయదు. ఇంకా అక్కడ అదే చూపిస్తున్నాను. మాటకి అడిగానని చెప్పి అరుస్తుంది అనమాట, పెట్టట్లేదని. ఇంకా స్టిచ్చింగ్ది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వీటికి ఫుడ్ అయితే పెట్టేశాను. ఇంకా ఆ రోజు అయితే బుధవారం అనమాట. ఈ వీడియో కూడా బుధవారం రోజుది. ఇంకా ఆ రోజు మేము మార్కెట్కి వెళ్దాం అనుకున్నాము. కూరగాయలు అయితే ఇంట్లో ఏం లేవు, మార్కెట్కి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఆ రోజు బుధవారం యాక్చువల్గా హాలిడే, కాకపోతే విజిటింగ్ ఉండేదనమాట. మా ఆయన వాళ్ళ సైడ్ పైనుంచి ఆఫీసర్స్ వాళ్ళు వచ్చారు. ఇంకా విజిటింగ్ ఉండడం వల్ల కూరగాయలు తేలే. ఆ రోజు అయితే నైట్ అయిపోయింది అనమాట. వాళ్ళు వచ్చేసరికి కూడా 8 అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి 8 అయ్యిందంట ఇక్కడ ఆఫీసర్స్ వాళ్ళందరూ. ఇంకా మా ఆయన వాళ్ళు వచ్చేసరికి ఇంకా 8:30 అలా అయిపోయిందనమాట. మధ్యాహ్నం అయితే బిర్యానీ తీసుకొచ్చారు, తినేసాము. ఇంకా నైట్కి అయితే ఇలా రసం అది పెట్టాను. నెక్స్ట్ డే కూడా రసం అది ఉంటుంది అన్నట్టు. ఇంకా రాకీకి చికెన్ అయితే ఒకవైపు పెట్టాను. ఇంకా ఊరు నుంచి రైస్ అయితే తీసుకొచ్చాం కదా, ఇంకా ఇవి మనం పండించుకున్నావు కదా, ఇందులో ఈ విధంగా చిన్న చిన్న ధాన్యం గింజలు అలానే ఈ నల్లటి గింజల టైప్ ఉంటాయి అన్నమాట.
ఇవి నార్మల్గా అయితే మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ముందుగానే ఇవన్నీ తీసేసి సపరేట్గా పెట్టుకుంటారు ఒక బకెట్లో వేసి. ఇంక ఇవి మా అత్తోళ్ళు కట్టారు కదా ఈసారి. ఇంకా అవైతే ఎప్పుడైతే వండుతానో అప్పుడే ముందు చేస్తున్నాను. కాకపోతే ఏమవుతుందంటే ఎక్కువ టైం పడుతుందనమాట. మినిమం అరగంట అవుతుంది ఇవన్నీ ఏరేసరికి. ఇంక ఇవి ఏరేసరికి అయితే రసము అలానే రాకీ చికెన్ కూడా ఒకవైపు అయిపోతుండేది. ఇంకా తర్వాత రైస్ పెట్టేసి ఇంకా గుడ్లు ఉండేవన్నమాట ఇంట్లో. మరి ఏంటి లేవు అసలు. ఒక ఆనియను అలానే గుడ్లు ఉంటే ఈ విధంగా గుడ్డు ఉక్కిరి అయితే చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే కూరగాయలు అవి తీసుకొచ్చేయచ్చులే అని చెప్పి. ఇంకా తర్వాత అయితే మా బాబు ఒక ఫోను మా ఆయనదే పాత ఫోన్ ఉంటే అందులో కొన్ని బొమ్మలు అవి డౌన్లోడ్ చేసి పెట్టేసామన్నమాట. నెట్ అలా ఏం పనిచేయదు, ఓన్లీ ఆ బొమ్మల వరకు చూసుకోవడానికి. ఇంకా రీసెంట్గా అది పగిలిపోతే మా ఆయన ఊరికి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటే అతనికి ఇచ్చి స్క్రీన్ అది వేయమన్నారు. మొత్తం ఆ డిస్ప్లే అన్నీ తీసి వేసారనమాట. అది వేసి తెచ్చిన ఒక 3 డేస్కే ఇటు కింద పడేసి మళ్ళీ పగలగొట్టేశాడు. పగలగొట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 సార్లు పడేసరికి పూర్తిగా డిస్ప్లే టచ్ అదంతా పోయిందనమాట, పని చేయట్లేదు. ఇంకా ఫోన్ చూడట్లే కదా, సర్లే అని చెప్పి టీవీలో ఈ బొమ్మలు ఫోన్ అది కనెక్ట్ చేసి పెడితే ఒక్కొక్క వీడియోకి 2 GB ఒకసారి అయిపోతుందనమాట. అంత స్పీడ్గా అవుతుంది మొబైల్ టీవీకి కనెక్ట్ చేస్తే. వైఫై ఏం లేదు కదా, ఇంకా అలా అవుతుంది. అక్కడ వేసి పెడితే అలా చూసుకుంటున్నాడు అనమాట. అలా అటువైపే బొమ్మల వైపు. ఇంకా అదే మీకు అక్కడ చిన్న బిట్ అయితే చూపించాను. ఇంకా తర్వాత అయితే భోజనాలు కూడా చేసాము. ఒక్కొక్కరం తొందరగానే చేసామన్నమాట. ఇంకా నేనైతే ఊరు నుంచి వచ్చిన తర్వాత ఈ మధ్య ఒక 2 డేస్ అయితే నైట్ టైం గిన్నెలు అలాగే తినేసి పడుకుని పోయేదాన్ని. గిన్నెలు అయితే వదిలేసేదాన్ని అనమాట. అసలు మార్నింగ్ కూడా లేకపోతే వేసేది కాదు. ఆ గిన్నెలు ఉండడం వల్ల మెలకువ వచ్చినా సరే అమ్మో గిన్నెలు ఉన్నాయి ఇప్పుడు తోమాలని చెప్పి పడుకుని పోయేదాన్ని. తర్వాత అయినా నేనే తోమాలి కానీ అదొక బద్ధకంలాగా అయిపోయింది. ఇంకా ఆ రోజు అనుకున్నాను ఇంకా అస్సలు నైట్ టైం గిన్నెలు అయితే వదలకూడదు, క్లీన్ చేసేయాలి ఎంత టైం అయినా సరే అని. ఇంకా నేనైతే ఎక్కువ అసలు నైట్ టైం ఎప్పుడు వదలను. అలాంటిది ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా 2 డేస్ అయితే అలానే వదిలేసాననమాట. మా ఆయన కూడా అడిగారు. మా ఆయన మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ వాటర్ అది తాగడానికి కిచెన్లోకి వస్తారు కదా. నార్మల్గా అయితే మా కిచెన్ ఎప్పుడు కూడా మార్నింగ్ లేచేసరికి ప్రశాంతంగా నీట్గానే కనిపిస్తుంది. ఇంకా 2 డేస్ అలా ఉండేసరికి ఒకరోజు మార్నింగ్ కూడా మామూలుగా అడిగారు అనమాట, నువ్వు నైట్ ఏమీ గిన్నెలు అవి క్లీన్ చేయట్లేదు అలాగ ఉంచేస్తున్నావు అని. ఇంకా నాకు అసలు నైట్ అలా ఉంచేస్తే అసలు నాకు ఏదోలాగా అనిపిస్తుంది. కాకపోతే ఆ మధ్యన ఎందుకో తెలియదు బద్దకించేసి వదిలేసేదాన్ని అనమాట. ఇంకా అలా వదలకూడదని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి అయితే నీట్గా నైటే క్లీన్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఆ రోజు మా ఆయన వాళ్ళు చెప్పాను కదా విజిటింగ్ అది అవడం వల్ల అసలు ఖాళీ లేదనమాట. మధ్యాహ్నం కూడా బిర్యానీ అది తీసుకొచ్చాం కానీ 3 అలా అయ్యిందనమాట తినేసరికి. ఇంకా తొందరగానే తినేసి అయితే పడుకుని పోయారు. ఆ రోజు అసలు పూర్తిగా చిన్నగా రెస్ట్ అయినా లేదు. ఇంకా అందుకనే తొందరగా భోజనాలు చేసేసి ఒక్కొక్కరం ఇంకా తినేసిన తర్వాత నేనైతే గిన్నెలు అవన్నీ అయితే క్లీన్ చేస్తాను. చేసేసిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఈ విధంగా ఉంటుంది అనమాట నైట్ రొటీను. ఇప్పుడు ఈ చిన్నది వచ్చింది కదా అప్పటి నుంచి ఇంకా నాకు ఎక్కువ పనిలాగా అనిపిస్తుంది. ఇంక ఈ చిన్నదికి అంటే ఇల్లంతా చెత్త ఎక్కువ అయిపోతుంది అనమాట. రోజు మాపింగ్ అది పెట్టాల్సి వస్తుంది. ఇంకా టాయిలెట్ అదంతా కూడా ఇంకా ట్రైనింగ్ అంతగా ఇది అవ్వలేదు. అంటే చెప్తున్నాం కానీ బయటికి తీసుకెళ్ళినా దీనికి అలవాటు అయిపోవడం ఏటో ఎక్కువ ఫ్రంట్ రూమ్లో అలా వేసేస్తుంది అనమాట టాయిలెట్ అది. ఇంకా అది కూడా చిన్నదేలండి, 50 డేస్ ఇలా అయ్యింది. ఇంకా అవన్నీ పని కూడా నాకు ఈ మధ్యన ఎక్కువ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఈ స్టిచ్చింగ్ ఇవన్నీ, యూట్యూబ్ ఒకవైపు, ఇంట్లో పని ఇలా. కాకపోతే మెల్లమెల్లగా అదే ఇదవుతుందని అయితే చేసుకుంటున్నాను. ఇంకా నైట్ టైం అలానే ఈ మధ్య అయితే మార్నింగ్ కూడా లెగట్లేదనమాట తొందరగా. మళ్ళీ 8 అయిపోతుంది ఈ మధ్య. తొలైతే 7 అయినా అయ్యేది, ఇప్పుడైతే 8-8:30 అయిపోతుంది అనమాట మార్నింగ్ లేచేసరికి. ఇక నుంచి అయితే అది కూడా అలవాటు కూడా మార్చుకొని తొందరగా 5:30కి అయితే డైలీ లెగాలని అయితే అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందో ఇక నుంచి అయినా. ఇంక ఈ విధంగా అలా కిచెన్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేస్తాను. ఇలా నైట్ క్లీన్ చేసేస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, పడుకునే ముందు హాయిగా నిద్ర పడుతుంది అనమాట. నాకైతే నైట్ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి వెళ్ళి బెడ్ మీద పడుకునేసరికి అమ్మయ్య అనిపిస్తుంది అనమాట. అదే కిచెన్లో గిన్నెలు అవన్నీ వదిలేసి పడుకున్నానంటే అదే లోపల ఉండిపోద్ది మైండ్లో. అలా అని లేచి క్లీన్ చేయలేను, అలా అని వదిలినా సరే మైండ్లో రేపు మార్నింగ్ లేచి క్లీన్ చేయాలి అని ఒక ఇది ఉండిపోద్ది అనమాట. మార్నింగ్ అయినా నేనే చేయాలి, ఎవరో ఫోన్లో పని వాళ్ళు వస్తారు వదిలేదామన్నా
అవ్వదు కదా, మార్నింగ్ అనే నేనే చేయాలి. అదొక పనిలా అనిపిస్తుంది, డబుల్ పనిలాగా మార్నింగ్. ఇంకా ఒక 2 డేసేలేండి వదిలేసాను అలాగా. ఇంకా తర్వాత నుంచి అయితే వదలట్లేదు. నైట్ శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఈ విధంగా అయితే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ హాయిగా లెగొచ్చు. అలానే నెక్స్ట్ డే నెయ్యి అది చెయ్యాలన్నమాట. అందుకని చెప్పి అక్కడ పెరుగది వేసిన బాక్స్ అయితే పెట్టాను బయట. కొద్దిగా ఫ్రిడ్జ్లో ఉన్నది కదా, వాటర్ అది పడుతుందని ఆ సైడ్కి అయితే పెట్టేశాను. మార్నింగ్ నెయ్యి అది చేస్తాను. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.